హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. సుమన్ టీవీ యూకేకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే రాశి ఫలాలు. మన రాశి, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అనే కుతూహలంతో మనందరం ఉంటాం. మరి పంచాంగ శ్రవణం అనేది ఇంకా చాలా పెద్ద మెట్టు. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి, మన రాశి గురించి ఇంకొన్ని విశేషాలు కనుక్కోవడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో శ్రీ వేద విద్వాన్ జోషి ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అండి శ్రీవల్లి గారు. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే సుమన్ టీవీ ప్రజలకు కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. గురువుగారు, మీకు తెలుసు ఉగాది అంటేనే ముందుగా అందరూ పంచాంగ శ్రవణం మీద ఉంటారు. రాశి ఫలాల గురించి చాలా కుతూహలంగా ఉంటారు. మరి మాకు ఈ సంవత్సరం ఈ 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది సంవత్సరం, దాని గురించి చెప్పండి. ఉగాది నామ సంవత్సరంలో మనము 12 రాశుల గురించి కనుక మనం తెలుసుకుంటే, ఈ సంవత్సరంలో మార్చి నుంచి 2026 మార్చి నుంచి 2027 మార్చి వరకు ఇది సంవత్సరం ఫలితం అనేది ఉంటుంది. మొదటిగా మేషరాశి. మేషరాశి, ఈ రాశిలో అశ్విని నక్షత్రము 4 పాదము, భరణి 4 పాదము, కృత్తిక మొదటవ పాదం, ఇవి కలిపితే మేషరాశి అంటారు. మేషరాశికి సంవత్సరం ఆది నుంచి అంటే మార్చి నుంచి జూన్ వరకు ఎటువంటి వివాహ కార్యాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు మార్పిడి కానీ, గృహాలు తీసుకోవడం కానీ అలాంటివి ఏవి కూడా చేయకూడదు. మొదటి 3 నెలలు అది జూన్ వరకు, మార్చి నుంచి జూన్ 1 వరకు. ఒకవేళ మేషరాశి వాళ్ళు వివాహ కార్యం చేసుకోవాలన్నా, లేదా ఉద్యోగ మార్పిడి చేసుకోవాలన్నా, లేదా ఇంకేదైనా మంచి విషయాలు చేయాలన్నా వాళ్ళు జూన్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు వీళ్ళకి 4 months గోల్డెన్ పీరియడ్. ఆ 4 months వీళ్ళు ఎటువంటి పనులు చేసినా కూడా వీళ్ళకి విజయత్వం అనేది వీళ్ళకి లభిస్తుంది. అయినప్పటికీ కూడా శని, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది వీళ్ళపైన, మేషరాశి పైన. కుంభరాశిలో ఆల్రెడీ అంటే మీనరాశిలో అంటే 12వ స్థానంలో శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉన్నాడు. అలాగే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఒకవేళ శని ప్రభావం ఉన్నా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళని రక్షణ చేస్తాడు. అందుకే మొదటి 3 నెలలు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత 4 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 నెలలు బ్రహ్మాండమైన సమయం. మరల సెప్టెంబర్ మిడ్ నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు వీళ్ళకి ఇబ్బందులు అనేది ఉంటుంది. అంటే మధ్యలో 4 నెలలే బాగుంది, అటు ఇటు ఇబ్బంది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మొదటి 4 నెలల్లో అంటే మధ్యలో ఉన్నటువంటి 4 నెలల్లో గురుడు వాళ్ళకి అనుగ్రహం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఏమవుతాడంటే కర్కాటక రాశికి వెళ్తాడు, అందుకే 4వ స్థానంలో వెళ్తాడు. కాబట్టి బంధుమిత్రుల నుంచి వీళ్ళకి ఇబ్బందులు అనేది ఉంటుంది. కోర్టు కేసులు ఇబ్బందులు ఉంటాయి ఆఫ్టర్ సెప్టెంబర్. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ, తర్వాత శనేశ్వరుని యొక్క శనివారము లేదా మంగళవారము శనేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం కానీ, ఇంకా మాట్లాడితే శనిగ్రహ శాంతి ప్రతి 6 నెలలకు ఒకసారి వీళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచిది. శుభం భవతు. గురుగారు, మేషరాశి తర్వాత వృషభం వస్తుంది కదా, కరెక్టేనా? అవునండి. మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మనం ఈ పరాభవనామ సంవత్సరంలో 2026, 2027 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటిలో వృషభ రాశి గురించి గనక తెలుసుకుంటే, కృత్తిక లాస్ట్ 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఇది వృషభ రాశి కిందికి వస్తుంది. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా 50-50% ఉంటుంది. వీళ్ళకి మంచి జరిగినా 50% జరుగుతుంది, చెడు జరిగినా 50% జరుగుతుంది. కాబట్టి దీంట్లో
ఏ సమయం వీళ్ళకి బాగుంటుంది, ఏ సమయం బాగుండదు అని తెలుసుకుంటే కనుక జూన్ 1 నుంచి వీళ్ళకి కూడా వృషభ రాశి వాళ్ళకు కూడా జూన్ 1 వరకు గురులాభం ఉంటుంది. ఇలా మేషరాశికి ఏంటి జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కానీ వృషభ రాశికి అలా కాదు. ఇప్పుడు నుంచి జూన్ 1 వరకు, ఎందుకంటే ధనస్థానంలో గురుడు ఉన్నాడు. వీళ్ళకి కొత్త ఉద్యోగాలు రాబోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఉద్యోగాలు మారాలనుకున్నా, ఏదైనా మార్టిగేజ్కి లేదా వెళ్ళాలనుకున్నా, వివాహం చేసుకోవాలనుకున్నా వీళ్ళకి జూన్ 1 వరకు టైం. జూన్ 1 తర్వాత నుంచి గురుడు మారుతాడు కాబట్టి, తృతీయ స్థానంలో మారుతాడు కాబట్టి వీళ్ళకి అప్ టు సెప్టెంబర్ వరకు మంచి సమయం కాదు. అంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి ఆపోజిట్. వీళ్ళకి కొంచెం ఆపోజిట్, వీళ్ళకి కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది. దాంట్లో ఏ సంవత్సరం మొత్తం తీసుకున్నా సరే ఆ మంచి జరిగే సమయంలో కూడా వీళ్ళకి 50% మంచిది, 50% చెడు, ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళకి జూన్ 2లో ద్వితీయంలో గురుడు రావడం అనేది జరుగుతుంది. జూన్ 1 అంటే 2 తర్వాత. అప్పటి వరకు మంచిగా ఉంటాడు గురుడు, కానీ జూన్ 2 నుంచి వీళ్ళ ఇబ్బందులు ఏంటంటే వీళ్ళ బంధువులే వీళ్ళకి శత్రువులుగా మారుతారు. వీళ్ళ బంధువులే వీళ్ళ శత్రువులుగా మారుతారు. అప్పులు ఎక్కువ అవుతాయి, రోగములు వస్తాయి. అప్పులు ఎక్కువైతే ప్రాబ్లం లేదు, కానీ ఎలాగోలో సర్దుకోవచ్చు, కానీ ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ. ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువ అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. అలాగే శత్రువులు పెరుగుతారు. శత్రువులు ఎక్కడి నుంచో రారు వీళ్ళకి. అప్పటి వరకు జూన్ 1 వరకు ఎవరైతే మంచి మిత్రులు ఉన్నారో 10 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు, వాళ్ళు జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు అంటే 4 మాసాల్లో కంప్లీట్ శత్రువులాగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మిత్రులకి వీళ్ళు అప్పులు ఇవ్వకూడదు. ఈ 4 months అప్పులు ఇవ్వకూడదు. వీళ్ళు గనక వీళ్ళ మిత్రులకి జూన్ 1 లేదా జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు ధన సహాయం చేశారో వీళ్ళు మొత్తానికే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు మొత్తానికి ఆ జన్మ శత్రువులు అయిపోతారు. కాబట్టి సెప్టెంబర్ వరకు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ జనవరి మార్చి వరకు వీళ్ళకి మంచి యోగం అనేది ఉంటుంది. వీళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎందుకంటే 50% ఉంటున్నాయి కాబట్టి వీళ్ళకి ఇబ్బందులు ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు ఇలా వస్తుంది అని, అప్పుడు మాత్రము ఒకవేళ ఇండియాకి వెళితే కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, లేదు ఇక్కడే ఉన్నాము అంటే గనక విశేషంగా గురుగ్రహ శాంతి అనేది ఉంటుంది. దాంతోపాటు లక్ష్మీ గణపతి హోమం అనేది చేస్తారు ఎవ్రీ 6 monthsకి ఒకసారి. అంటే ఈ ఇయర్లో 6 months మనం డివైడ్ చేసినప్పుడు జూన్లో కానీ, లేదా అక్టోబర్లో కానీ, లేదా మళ్ళీ జనవరిలో కానీ, ఈ 3 జూను, అక్టోబర్, జనవరి, ఈ 3 నెలలలో ఎప్పుడైనా సరే, ఈ 3 నెలలలో కూడా, అంటే ఒకసారి కాదు, 3 నెలలు కంపల్సరీ. జూన్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి, జనవరిలో 3 నెలల్లో చేయాలి. 3 సార్లు చేయాలి. 3 సార్లు గురుగ్రహ శాంతి, తర్వాత లక్ష్మీ గణపతి హోమము చేసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన యోగం ఉంటుంది. ఒకవేళ ఏదైనా మాల మేము ధరిస్తాం, ఏదైనా రింగ్ పెట్టుకుంటాం అంటే వీళ్ళు పసుపుతో చేసిన మాల, పసుపు కొమ్ముతో చేస్తారు మాల, ఆ మాల వేసుకోవచ్చు. తర్వాత ఉంగరాల గురించి మనం మాట్లాడితే కనుక బంగారంలో ఆ జూన్ 1 నుంచి జూన్ సెప్టెంబర్ వరకు పుష్యరాగం ధరించడం మంచిది. పురుషులైతే 3.5 క్యారెట్ పైన, స్త్రీలైతే 2.5 క్యారెట్, అంతకన్నా మించొద్దు. అంతలో వాళ్ళు ధరిస్తే అన్ని శుభాలు కూడా పుష్యరాగం అంటే కనక పుష్యరాగం. అవును, కనక పుష్యరాగం బంగారంలోనే ధరించాలి. ఓకే, శుభం అండి. నమస్కారం. ఇప్పుడు మిథున రాశి గురించి చెప్పండి. మంచిగా అడిగారు. మిథున రాశి మేషరాశికి ఒకలాగా, వృషభ రాశికి ఒకలాగా ఉంటే మిథున రాశికి కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. ఈ రాశిలో మృగశిర 2 లాస్ట్ 2 చరణాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు 3 చరణాలు ఈ మిథున రాశిలో వస్తాయి. వీళ్ళకి ఈ మృగశిర అంటే మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉన్నాడు. దశమ స్థానంలో శని ఉంటే ఏంటి, దశమ స్థానంలో శని ఉన్న గురుడు ఉన్న తీర్థక్షేత్రాలు దర్శనం అవుతాయి ఎక్కువ శాతం. అంటే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, తీర్థక్షేత్రాలు దర్శనం వాళ్ళ ప్రమేయం లేకుండా అవుతాయి. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, పోదామంటే
10 సంవత్సరాల నుంచి చూడని దేవతలను కూడా మీరు ఈ సంవత్సరంలో మీరు అంటే ఆ దైవ దర్శనం అనేది ఉంది ఈ సంవత్సరం. 100% ఉంది, మ్మ్. చేసుకోవాలి కూడా. ఆ, ఆ, మంచిది. ఎందుకు అంటే దశమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ధనాదాయం తగ్గిస్తాడు. మ్మ్. ధనాదాయం వచ్చే మార్గాన్ని కొంచెం ఇబ్బంది పెడతాడనమాట. మ్మ్. ఎలా ధనాదాయం, మీరు ఎవరికో డబ్బులు ఇచ్చింటారు, ఆ అప్పులు రాకుండా ఉండడం. మ్మ్. తర్వాత ఈ సంవత్సరంలో వీళ్ళు సంవత్సరం మొత్తం ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, మ్మ్. ఎక్కడ కూడా అప్పులు చేయకూడదు, మ్మ్. చేయకూడదు, తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఎందుకంటే తీర్చలేని భారం అవుతుంది వాళ్ళకి. అది 5,000 పౌండ్లు ఉండొచ్చు, 10,000 పౌండ్లు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. చాలా ఇబ్బందిగా మారుతాయి. వీళ్ళు ఎవరికైనా ఇచ్చినా కూడా సరే, అది 500 పౌండ్లు ఉన్నా సరే వాళ్ళకి తిరిగి రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి జూన్ వరకు కొన్ని గొడవలు అనేది ఉంటుంది. ఎవరితో ఏదైనా చిన్న మాట మాట్లాడినా అది గొడవగా మారుతుంది. ఓకే. చిన్న మాట వాళ్ళ సహాయం కోసం చెప్పినా కూడా, సపోజ్ మీరే అనుకుందాం, మీది మిథున రాశి అనుకుందాం, ఏముందో మాకు తెలియదు, మీరు ఎవరితో యూకేలో మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఎవరో కొత్తగా వచ్చారు, మీరు అంటారు ఇలా కాదు ఇలా చేయంటే వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుని మీ మొత్తానికి మీకే యాంకరింగ్ రాదన్నట్లు మాట్లాడతారు. భగవంతుడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే మిథున రాశి వాళ్ళు జూన్ వరకు ఫెవికిక్ వేసుకుని దీన్ని బంద్ చేసుకుంటే చాలా బాగుంటారు. కుట్టేసి ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, బాగుంటారు. జూన్ 1 తర్వాత నుంచి అక్టోబర్ వరకు మహదద్భుతం. పట్టింది బంగారం. మీరు జూన్ వరకు మాత్రం గ్యారంటీగా నిశ్శబ్దంగా ఉంటే, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మీరు ఓ 10,000 పెట్టి ఓ భూమి తీసుకుంటే అది కరెక్ట్గా 16 నెలల లోపల 30,000 అవుతుంది. అబ్బా. మీరు బంగారం తీసుకున్నా అంతే. కాకపోతే నేనేమంటే మిథున రాశి వాళ్ళు బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి, వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే గురుడు స్వస్థలంలో ఉన్నాడు, సంపస్థానంలో మారుతున్నాడు, కర్కాటక రాశిలో మారుతున్నాడు, ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే ఏ లోహమైనా సరే దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు. మొన్న మనం చూసాం, ఒకటే రోజులో వెండి 3.5 లక్షలకి ఏదో పెరిగింది. విత్ ఇన్ 1 or 2 డేస్లో 56,000 తగ్గిపోయింది. అవునవును. సో అలాగే, ఎందుకంటే శనీశ్వరుడు రసాధిపతి మాట్లాడుకున్నాం కదా, అవును, వెండి కూడా ఒక రసంలాగా తయారవుతుంది వీళ్ళు. కాబట్టి వెండి పైన బంగారం పైన మిథున రాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఈ సంవత్సరం మొత్తం. తీసుకుంటే ఒక 10 గ్రాములు 5 గ్రాములు తీసుకోండి అంతే, అంతకన్నా మించి తీసుకోవడానికి వెళ్ళకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు భూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇల్లుల పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, తీర్థయాత్రలు వెళ్ళండి. ఆ 4 months మీకు గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎంత గోల్డెన్ పీరియడ్ అంటే గడిచిన 2 సంవత్సరాలు లేనివి కూడా ఈ 4 నెలల్లో మీకు లభిస్తాయి. తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు గురుడు మళ్ళీ సింహరాశిలో మారుతాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది రక్తం పంచుకున్న వాళ్ళతోనే ఉంటుంది ఇబ్బందులు. ఒకటే కడుపులో పుట్టిన వాళ్ళతోనే ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఇబ్బందులు అనిపిస్తుందో అప్పుడు వీళ్ళు కుమారస్వామిని పళనిలో అక్కడ కుమారస్వామి ఉన్నాడు, లేదా వైదీశ్వరం కోవిల్ అంటారు, మంగళూరు దగ్గర ఉంది, అక్కడ కూడా కుమారస్వామి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని వీళ్ళు దర్శనం చేసుకోవడం మంచిది. శుభం భవతు. మొదటి 3 రాశుల గురించి చక్కగా చెప్పారు. మరి 4వ రాశి అయినటువంటి కర్కాటకం. కర్కాటక రాశి ఏంటంటే, కర్కాటక రాశిలో పునర్వసు 1వ పాదము, పుష్యమి 4వ పాదము, ఆశ్లేష 4వ పాదము. వీళ్ళకి ఈ ఇయర్ మొత్తం 60% మంచిగా ఉంటుంది. 60% మంచిగా ఉంటుంది, 40% చెడుగా ఉంటుంది. కానీ గురుడు అనేవాడు 12లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ లాభాలు అనేది ఉండదు. వివాహం, గృహము, పుష్యమి, ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం కూడా ఉంది కదా, ఆ పుష్యమి నక్షత్రాలు మాత్రం వివాహం చేసుకోవడం కానీ గృహాలు కొనడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. పుష్యమి నక్షత్రం ముఖ్యంగా కర్కాటక రాశి అంతే, కానీ ఎక్స్పెషల్లీ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళకి ఇబ్బందులు అనేది తప్పదు.
కాబట్టి ఆ తర్వాత ఏంటి, అక్టోబర్ 31 నుంచి వ్యయంలో మళ్ళా గురుడు ఉంటాడు కాబట్టి అక్కడ వరకు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ రెండో వ్యక్తి వల్ల, ఒకవేళ భార్యాభర్తలు అనుకోండి, రెండో వ్యక్తి వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో విభేదాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండో వ్యక్తి కర్కాటక రాశి వాళ్ళు, ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రెండో వ్యక్తి యొక్క మాటలు వినకండి. మీరు విన్నారే మీ వైఫ్ అండ్ హస్బెండ్ పైన ఇబ్బందులు రావడం గ్యారంటీ. అది నేను రావాలని నేను కోరుకోవట్లేదు, రాకూడదు కాబట్టే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. కర్కాటక రాశి వాళ్ళు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మూడో వ్యక్తి మాటలు, అది మీ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, మీ మామ ఉండొచ్చు, మీ నాన్న ఉండొచ్చు, మీ బంధువు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మాటలు విని మీ సహభాగితోన ఇబ్బందులు పెట్టుకోకండి. అవన్నీ ఇబ్బందులు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ తర్వాత నుంచి విదేశ గమనం ఉంటుంది, విదేశం యోగం ఉంది, కొత్త ఇల్లు తీసుకునే యోగం ఉంటుంది. తర్వాత ధనత్రయోదశి రోజు, అక్షయ తృతీయ రోజు పంచాంగంలో తెలిసిపోతుంది. ఈ 2 రోజుల్లో గనక వీళ్ళు ఏదైనా దేవాలయం దర్శనం చేసుకున్నా, లేదా మహాలక్ష్మి హోమం అంటారు, ఆ హోమం చేసుకున్నా, వీళ్ళకి ఈ శనేశ్వరుడు గురుడు వల్ల వచ్చే ప్రభావం తగ్గిపోతుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళు ముత్యాల మాల ధరిస్తే మంచిది. ముత్యాల మాల అది బ్లాక్ కలర్లో ఉండొచ్చు, నీలం కలర్లో, ఏ రంగులోనూ ఉండని ప్యూరెస్ట్ ముత్యాల మాల అది ధరించండి. వీలైతే 27 అంటే 27 బీడ్స్ అని ఉండాలి, లేదా 32 బీడ్స్ అనే ఉండాలి, లేదా 54 బీడ్స్ అనే ఉండాలి. ఇటువంటి దాన్ని ధరించండి. వెండిలో ధరిస్తే మంచిది. సో 27 ముత్యాలు, 27, 32, 54 ముత్యాలు వెండిలో ధరిస్తే అల్లాల్సిన అవసరం లేదు. వెండి తీగలో పెట్టుకున్నా చాలు, గుచ్చి వేసుకున్నా చాలు, చేతికి వేసుకున్నా చాలు, మెళ్ళలో వేసుకున్నా చాలు. ముత్యాల మాల చాలా పవర్ ఇస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. సెల్ఫ్ మోటివేషన్ ఇస్తుంది, సెల్ఫ్ పవర్ని ఇస్తుంది. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా శుభమైన విషయాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం గురించి ఒకవేళ ఆలోచిస్తుంటే ఈ సంవత్సరం చాలా శుభం. ఈ సంవత్సరంలో మీరు పిల్లల కోసం ట్రై చేయండి, తప్పకుండా మీకు ఆ భాగ్యం ఆ పరమేశ్వరుడు అనుగ్రహం చేస్తాడు. శుభం భవతండి. నమస్కారం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? సింహరాశి వాళ్ళకి, సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని 1వ పాదము. వీళ్ళకి ఈ సంవత్సరం అదృష్టం అనే చెప్పాలి. సింహరాశి వాళ్ళకి విశ్వావసనామ సంవత్సరంలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్లో కొన్ని తొలగుతాయి, కొన్ని అలాగే ఉంటాయి, కానీ అదృష్టం మాత్రం ఉంటుంది. వీళ్ళకి జూన్ వరకు మంచి సమయం ఉంది. వీళ్ళు ఏదైనా చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఇల్లు తీసుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, విదేశానికి వెళ్ళాలనుకున్నా జూన్ 1 లోపల ముగించుకోండి. జూన్ 1 లోపల అయిపోవాలి ఇవన్నీ. జూన్ 1 లోపల నేను చెప్పినవన్నీ అయిపోవాలి. జూన్ 1 నుంచి జూన్ సెప్టెంబర్ వరకు మీరు వివాహం చేసుకుంటే దూరం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు గృహం తీసుకున్నారనుకోండి, ఆ గృహం ఈఎంఐలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, దానికి చేసినాయి, అవి చాలా భారంగా మారుతాయి. దాదాపు కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని పీడిస్తాయి అన్నమాట, సింహరాశి వాళ్ళని పీడిస్తాయి. కాబట్టి జూన్ 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ పనులు చేయకూడదు. మళ్ళీ కావాలంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మళ్ళీ యథావిధిగా వివాహము, గృహాలు, విదేశ గమనము ఇలాంటివి చేసుకోవచ్చు. ఈ ఒక్క 3 నెలలే ఇబ్బంది. ఈ 3 నెలలు, 3 నెలలు కాదు, 4 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, 4 నెలలు చాలా ఇబ్బంది ఉంటుంది. ఏ కొత్త ప్రాజెక్టులు చేయకూడదు, ఏ కొత్త బిజినెస్లు చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్లు మాత్రం అసలు చేయకూడదు, భూమిపైన కానీ రియల్ ఎస్టేట్ కానీ అసలు చేయకూడదు. తర్వాత దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే ఆ 3 నెలలు ఎవరిపైన కూడా విభేదాలు మోపకండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జూన్ 1 వరకు మీకు గోల్డెన్ పీరియడ్ ఉంటుంది రాజకీయ నాయకులకి. జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా తప్పు చేస్తే మాత్రమే మీరు మాట్లాడండి, లేనిపోని మాటలు మీరు చెప్పకండి. చెప్పితే మీరే వాళ్ళకి చెప్పిన గోతులో మీరు పడిపోతారు. ఒకటి, మీకు రాజకీయంలో ఉన్న వాళ్ళకి జూన్ 1 వరకు కనుక
అతిరుద్ర హోమము కానీ, ఏకాదశ రుద్రాభిషేకము, ఏకాదశ రుద్ర హోమం కానీ వీళ్ళు చేసుకుంటే గనక వీళ్ళ చాలా అద్భుతంగా సెప్టెంబర్ తర్వాత నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి జరగబోతుంది. సూపర్. వీళ్ళు మన కాశీలో ఉన్న వారాహి అమ్మవారు ఉన్నారు, వరాహస్వామి, అక్కడైనా దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలో ఉన్న వరాహస్వామినైనా దర్శనం చేసుకోవచ్చు. శ్రీముష్ణంలో ఉన్న స్వామివారినైనా వీళ్ళు దర్శనం చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. శుభం భవతు. నమస్కారం. నమస్కారం అండి. ఈ పరాభవన సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ పరాభవన సంవత్సరంలో కన్యా రాశిలో మొదటి మూడు పాదాలు, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని లాస్ట్లో ఉన్నటువంటి 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త మొదటి 2 పాదాలు, ఇవి కన్యా రాశిలో వస్తాయి. వీళ్ళు జూన్ 1 వరకు ఏ మంచి పనులు చేయకుండా ఉండడం మంచిది. మంచి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఏ మంచి పనులు కూడా జూన్ 2 వరకు చేయకుండా ఉంటే చాలా అదే మంచిది. ఎందుకు అంటే వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి సప్తమంలో శని, తర్వాత దశమంలో గురుడు, కాబట్టి వీళ్ళిద్దరు ఇబ్బంది పెడతారు. కాబట్టి జూన్ 1 వరకు ఎటువంటి పనులు చేసుకోకుండా ఉంటే మంచిది. జూన్ 2 నుంచి గురుడు అనేవాడు ఏకాదశంలో వస్తాడు. ఏకాదశంలో వస్తాడు గనక వీళ్ళు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇల్లులు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, విదేశ గమనం చేసుకోవాలన్నా ఆ 4 నెలలు వీళ్ళకి మంచిది. కానీ సంపూర్ణంగా మంచిది అయితే కాదు. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు కదా, ఎక్కువ డైరెక్ట్ కన్యారాశి ఇక్కడ ఉంటే ఆపోజిట్లోనే మీనరాశి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మంచి పని జూన్ నుంచి సెప్టెంబర్లో చేయాలనుకున్నప్పుడు, లేదా ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఇండియాలో ఉంటే కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోవడము మంచిది. లేదు యూకేలో ఉన్నారనుకోండి, వాళ్ళు దుర్గా హోమము, గణపతి ఆరాధన వీళ్ళు గనక చేసినట్లయితే ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి మంచి చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, జూన్ 1 వరకు ఎవరికి అప్పులు గిప్పులు ఇవ్వకండి, మీరు తీసుకోకండి, వాహనాలు కూడా తీసుకోకండి. జూన్ 1 వరకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిరోజు భగవంతుని నమస్కారం చేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ప్రతి అమావాస్య మీ వాహనాన్ని కడుక్కుని వాహన పూజ చేసుకోండి. తర్వాత జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు మంచి సమయము. మళ్ళీ సెప్టెంబర్ నుంచి రాబోయే 2027 జనవరి వరకు జాగ్రత్తగా ఉండాలి. శుభం భవతు. నమస్కారం అండి. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి గురించి కనుక మనం చూస్తే చిత్త 2, స్వాతి 4, విశాఖ 3 తులారాశి అవుతుంది. ఈ సంవత్సరంలో జూన్ 1 వరకు వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. జూన్ 1 వరకు వీళ్ళు వివాహం చేసుకోవాలన్నా, గృహం చేసుకోవాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా, ఎందుకంటే కంపెనీ పెట్టే శక్తి ఉంటుంది కనుక కంపెనీ పెట్టాలన్నా వీళ్ళు జూన్ 1 వరకు వీళ్ళు చేసుకోవడం మంచిది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు చాలా ఉద్యోగ మార్పిడులు అవుతాయి. వీళ్ళు వద్దనుకున్న ఉద్యోగం నుంచి తీసేస్తారు. మార్పిడి ఒకటి, వీళ్ళు మారవచ్చు, వీళ్ళు మారుకుంటే వాళ్ళు తీసేయచ్చు. ఇది వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ మార్పిడి, ఉద్యోగ భంగం కూడా, అంటే ఈవెన్ 2 years కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని కూడా 2 monthsకే ఫైర్ చేసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వీళ్ళకి శుభకరమైన కొన్ని సొంత కళ, ఇంటి కళ అనేది ఏదైతే ఉందో వీళ్ళు సెప్టెంబర్ తర్వాత ప్రయత్నిస్తే మంచిది. అంటే కొత్త ఇల్లు, నూతన గృహాలకి మంచిది. నూతన గృహాలకి సెప్టెంబర్ తర్వాత వీళ్ళు ప్రయత్నిస్తే చాలా మంచిది. వీళ్ళకున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ తొలగాలి అంటే మాత్రం లక్ష్మీ గణపతి ప్లస్ రుద్ర ఈ 2 హోమాలు చేసుకోవడం మంచిది. సంవత్సరంలో ఒకసారి చేసుకున్నా, 2 సార్లు చేసుకున్నా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. శుభం భవతండి. నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి, వీటిలో విశాఖ లాస్ట్ పాదము, అనురాధ 4 పాదాలు,
జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ విశాఖ రాశి వాళ్ళకి జూన్ వరకు ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు వీళ్ళు. ఒకవేళ యూకేలో ఉండి ఇండియా పోవాలనుకున్నా, లేదా అమెరికాలో ఉండి ఇండియా పోవాలన్నా, భారతదేశం విడిచి ఎక్కడున్నా కూడా వీడు తమ కంట్రీకి పోవడానికి జూన్ వరకు సరైన మాసం కాదు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినొచ్చు, ప్రాణహాని జరగవచ్చు. కాబట్టి జూన్ వరకు ఎటువంటి ప్రయాణాలు ఉన్నా పోస్ట్పోన్ చేసుకోండి. మీ పిల్లల్ని పంపిస్తా అంటే పంపించుకోండి, కానీ మీరు మాత్రం ప్రయాణం చేయకండి. జూన్ తర్వాత నుంచి మీరు ఏ ప్రయాణమైనా మీరు చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి అప్పుల బాధ ఎక్కువ అవుతాయి జూన్ వరకు. ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉంటాడు కనుక కొడుకులు పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అనారోగ్యాలు రావచ్చు. అడ్డమైన అంటే అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరం ఉంచడం పిల్లల్ని మంచిది. జూన్ వరకు జంక్ ఫుడ్ నుంచి పిల్లల రాశి వృశ్చిక రాశి అవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి కానీ తల్లి కానీ రాశి వృశ్చిక రాశి ఉన్నప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలకి జూన్ 1 వరకు జంక్ ఫుడ్ నుంచి దూరం ఉంచాలి. ఉంచితే చాలా వరకు అంటే వాళ్ళకి వృశ్చిక రాశి అనే ప్రభావం పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి రాశి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వర్తిస్తుంది, తల్లిదండ్రులకి ఆ రాశి ఉన్నప్పుడు పిల్లలకు వర్తిస్తుంది. కాబట్టి ఒకటే రక్తం కనుక వర్తిస్తుంది. తర్వాత వీళ్ళకి నెగటివ్ ఆలోచనలు చాలా వస్తాయి. అంటే ఇప్పటి వరకు రాని ఆలోచనలు చాలా వస్తాయి. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే బాగుండు, నేను ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుండు, నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నా, వీళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నా, ఎందుకు పిల్లలు కన్నా, ఎందుకు జాబ్ చేస్తున్నా, ఇలాంటి ఆలోచనలన్నీ వృశ్చిక రాశికి వస్తాయి. డిప్రెషన్ వస్తుంది. నెగటివ్ థాట్స్ జూన్ వరకు మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన నుంచి దూరం పెట్టండి. ఆలోచన నుంచి మీరు దూరం పెట్టాలి అంటే కనుక మీరు సాత్వికమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చండి. వీలైతే ప్రవచనాలు వినండి జూన్ 1 వరకు. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ టు అక్టోబర్ గోల్డెన్ పీరియడ్. సో మనం ఏమనుకున్నాం, జూన్ 1 వరకు అన్ని ఇబ్బందులు అవి ఇవి అనుకున్నాం కదా. జూన్ 1, 2 నుంచి అక్టోబర్ 31 వరకు వీళ్ళు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవుతుంది. వివాహం చేసుకుని వెంటనే పిల్లలు పెడతారు. తర్వాత గృహం కోసం ఆలోచిస్తే చాలు గృహం వస్తుంది. జస్ట్ ఆలోచన చేస్తే చాలు ఆ గృహానికి కావాల్సిన పనులు వస్తాయి. విత్ ఇన్ 4 months లో ఇల్లు కూడా కొంటారు. అన్ని సమకూరుతాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు. మళ్ళీ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మళ్ళీ యథావిధిగా ఇబ్బందులు అనేది సేమ్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి జూన్ వరకు ప్రతిరోజు లలితా సహస్రం విష్ణు సహస్రం కంపల్సరీ వినాల్సిందే. ఆ తర్వాత మంచి సమయం ఉందని వినకుండా వదిలిపెట్టడం మంచిది కాదు. అప్పుడు కూడా దైవారాధన చేయాలి. చాలా ఇబ్బందులు అనిపిస్తుంది, చంచలత్వం చాలా ఉంది, ధన నష్టం ఒకవేళ జరుగుతుంది నేను చెప్పిన సమయంలో అంటే గనక ఈ పగడాల కోరల్ మాల అని దొరుకుతుంది. పగడాల మాల, కానీ దాని బంగారంలోనే ధరించాలి. పగడాల మాల ధరించాలి. విశేషంగా విద్యా గణపతి, పిల్లలకైతే విద్యా గణపతి, వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపార గణపతి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఉద్యోగ గణపతి. ఈ 3 ఉద్యోగ గణపతి హోమం కానీ, వ్యాపార గణపతి హోమం కానీ, విద్యా గణపతి హోమం కానీ వీళ్ళు చేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దర్శనం తీసుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం చాలా మంచిది. గురు దర్శనం వల్ల వీళ్ళకున్న అన్ని సమస్యలన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి. అండ్ వీళ్ళు ఏదైనా దర్శనం చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా దేవాలయం దర్శనం చేసుకోవాలనుకుంటే వడియార్ స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. వడియార్ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శుభం భవతండి. నమస్కారం. ఈ పరాభవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుర్రాశిలో మూల 4 పాదాలు, మూల నక్షత్రం యొక్క 4 పాదాలు, పూర్వాషాఢం యొక్క 4 పాదాలు, ఉత్తరాషాఢం యొక్క 1వ పాదం ఈ ధనురాశిలో వస్తుంది. వీళ్ళకి మొదటి 3 నెలలు చాలా బాగుంటుంది. అంటే జూన్ 1 వరకు చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి భార్య దగ్గర నుంచి లాభం ఎక్కువ ఉంటుంది ధనురాశి వాళ్ళకి. అంటే భార్య గృహం నుంచి వీళ్ళకి లాభాలు ఎక్కువ అందుతాయి. కాకపోతే ఈ సంవత్సరంలో వీళ్ళకి వాళ్ళు సొంత ఇంట్లో కనుక వాళ్ళు ఉంటే ఆ ఇంటి నుంచి దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సపోజ్ వాళ్ళు యూకేలో ఉన్నారు,
కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చి వాళ్ళు యూకే నుంచి ఒక 6 నెలలు వాళ్ళు వెళ్ళిపోవాల్సిన సమయం ఏర్పడవచ్చు. ఒకవేళ ఇండియాలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇండియా వదిలి యూకేనో యుఎస్నో ఇంకెక్కడనో వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయే ఛాన్సెస్లు ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఈ సంవత్సరంలో బంగారం తాకట్టు పెట్టాల్సిన సమయం వస్తుంది, తర్వాత అప్పు చేయాల్సిన సమయం వస్తుంది. కానీ మీరు బంగారం తాకట్టు పెట్టినా మీకు సంబంధం లేని వ్యక్తి దగ్గర, గవర్నమెంట్ అథారిటీ దగ్గర పెట్టుకోండి, ప్రైవేట్ డీలర్ దగ్గర పెట్టుకోకండి, పోతాయి. కాబట్టి గవర్నమెంట్ అథారిటీ దగ్గర ఏముందో రూపాయి తక్కువ వచ్చినా సరే అటువంటి దగ్గర మీరు తాకట్లు పెట్టుకోవచ్చు. తర్వాత మీకు కొత్త కొత్త ఫ్రెండ్స్, మిత్రులు మీ లైఫ్లో రాబోయే అవకాశం ఉంది. వాళ్ళు మీకు రాబోయే 3 సంవత్సరాల వరకు మిత్రులుగా ఉండి మీకు హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారు, ఎదుగుదలకు సహాయం చేస్తారు. తర్వాత 7th లో గురుడు ఉన్నాడు కాబట్టి మీ వైఫ్ అయితే హస్బెండ్ దగ్గర, హస్బెండ్ అయితే వైఫ్ దగ్గర పాత గొడవల్ని కొత్తగా తీసుకొచ్చి గొడవ పడకండి. అవును, ఎందుకంటే ఎంత గురుడు మిత్రుడైనా కూడా అక్కడ శనేశ్వరుడు 4లో ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా గొడవ పడ్డారనుకోండి, భార్యాభర్తలు అన్న తర్వాత కామన్ ఉంటాయి, ఏ దానికి గొడవ పడుతున్నారో అదొక విషయం గుర్తుంచుకోండి. ప్రీవియస్ గొడవలు 6 నెలల క్రితం నువ్వు అట్లా అన్నావు, సంవత్సరాల క్రితం నువ్వు అట్లా అన్నావు, అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరికి వర్తిస్తుంది ఇది. కాబట్టి మీ హస్బెండ్ది ధనురాశి అయినా మీకు ఆ ప్రభావం ఉంటుంది, మీ వైఫ్ ధనురాశి అయినా మీకు ఆ ప్రభావం ఉంటుంది, మీ పిల్లలైనా ఉంటుంది ప్రభావం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి, ఇబ్బందులు పడకండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా సోమవారం శివాలయం దర్శనం చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ శివాలయంలో అభిషేకం చేయించండి. సోమవారం ఓ 16 సోమవారాలు పెట్టుకుని శివాలయంలో భార్యకి ఇబ్బంది ఉన్నప్పుడు భర్త వెళ్ళొచ్చు, భర్తకి ఇబ్బంది ఉన్నప్పుడు భార్య వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళి ఈ ధనురాశి వాళ్ళు చేసుకుంటే గనక వీళ్ళకి చాలా మంచి విషయాలు ఉంటాయి. అలాగే వీళ్ళ స్థాన చలనం ఉంది ఈ సంవత్సరం, అంటే వీళ్ళకి విదేశ గమనం అవ్వచ్చు. విదేశాల నుంటే భారతదేశానికి తిరిగి హోమ్ కంట్రీకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వీలైతే ద్వారకలో ఉన్న కృష్ణుని దర్శనం చేసుకోవడం మంచిది. ద్వారకలో ఉన్న కృష్ణుడు, తర్వాత శ్రీశైల దర్శనము, తర్వాత 4th లో శని ఉన్నాడు కాబట్టి విశేషంగా శనిగ్రహ శాంతి హోమము ఎవ్రీ 3 months. మార్చిలో స్టార్ట్ అవుతుంది కదా, మార్చ్, ఏప్రిల్, మేలో ఒకసారి చేసుకోవాలి, తర్వాత జూన్, జూలైలో ఒకసారి, జూలైలో కానీ ఆగస్టులో కానీ ఒకసారి చేసుకోవాలి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లోనే ఒకసారి చేసుకోవాలి, లేదా జనవరిలో ఒకసారి చేసుకోవాలి. ఇట్లా 4 times ఛాన్సెస్ ఉన్నాయి, 3 times or 4 times. వీళ్ళు శనిగ్రహ శాంతి చేసుకుంటే కనుక ధనుర్రాశి వాళ్ళకి అంత శుభమే జరుగుతుంది. నమస్తే అండి. నమస్కారం. ఈ పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ పరాభవనామ సంవత్సరము మకర రాశి అంటే ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలు ఈ మకర రాశిలో వస్తాయి. ఈ సంవత్సరము వీళ్ళకి 60% మంచిది, 40% చెడుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఒక వస్తువు 10 రూపాయలు ఉందనుకోండి, వీళ్ళు అదే వస్తువుని 100 రూపాయలు పెట్టి తీసుకుంటారు. అమ్మో, అంటే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ. మోసం చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. తర్వాత వీళ్ళకి అనుకోకుండా ప్రయాణాలు వస్తాయి. ఇప్పుడు ఆఫీస్లో ఉంటే ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. సంవత్సరం మొత్తంలో దాదాపు సంవత్సరంలో 365 రోజులు మనం ఉన్నాయి కదండి, దాన్ని సగం డివైడ్ చేయొచ్చు. అన్ని ప్రయాణాలు ఉంటాయి, అంత ప్రయాణం బయట ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళ దాంట్లో మంచి విషయం ఏంటంటే జూన్ 1 వరకు ఇలా జరుగుతుంది. జూన్ 1 నుంచి 6వ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటే వీళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, వాళ్ళు నాశనం అయిపోతారు. వీళ్ళకి శత్రువులు ఉంటే వాళ్ళకి శత్రువులే నాశనం అయిపోతారు. ఒకవేళ ధనురాశి వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్నారు, ఏదో ఇబ్బందులు పెడుతున్నారు అనుకుందాం, జూన్ 1 నుంచి ఆ శత్రువులు కనపడకుండా పోతారు. మకర రాశి వాళ్ళకి అంటే శత్రునాశనం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి రుణ బాధ, అప్పులు తీసుకునే ఉంటాయి కదా, బ్యాంకింగ్ కానీ ప్రైవేట్ కానీ, అవన్నీ కూడా తీరుతాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు చాలా వరకు వీళ్ళకి
రుణ బాధలు వెళ్ళిపోతాయి. అది ఇంటి కోసం చేసిండొచ్చు, స్టడీస్ కోసం చేసిండొచ్చు, వెడ్డింగ్ కోసం చేసిండొచ్చు. దేనికోసం చేసిన రుణాలు 10 ఏళ్ల నుంచి ఉన్న రుణాలు, 5 ఏళ్ల నుంచి ఉన్న రుణాలు వీళ్ళకి ఈ 4 నెలల్లో తీర్చుకునే శక్తి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. తర్వాత వీళ్ళు ఇంకో విషయం కూడా చెప్తున్నారు, గురుడు వల్ల 7 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధులు కూడా పోతాయి. అంటే ఈ సంవత్సరం చాలా బాగుంది వాళ్ళు. మకర రాశి వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి వ్యాధి, అంటే కొంతమందికి హై బీపీ ఉంటుంది, కొంతమందికి గర్భకోశం యొక్క ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి సంతానం జరిగి ఉండదు. అటువంటి వాళ్ళకి జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 లోపల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ మకర రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే జూన్ 1 తర్వాత నుంచి చేసుకోండి, సెప్టెంబర్ లోపల చేసుకోండి. అప్పుడు వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, బాగా గొడవలు జరుగుతున్నాయి అంటే గనక అటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి వీళ్ళు శని సింగ్నాపూర్ అక్కడికి వెళ్ళి ఒక 3 రోజులు మినిమం అక్కడే పండుకొని 3 రోజులు శనేశ్వరుని ఆరాధించుకొని వస్తే గనక వీళ్ళకి చాలా నేను చెప్పాను 7 సంవత్సరాల నుంచి ఉన్న అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. సంతాన భాగ్యం కూడా కలుగుతుంది, ఉద్యోగం కూడా స్థిరంగా ఉంటుంది, పోయే ఉద్యోగం కూడా నిలబడుతుంది. వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే సర్పశాంతి చేసుకోవడం మంచిది. నాగశాంతి లేదా సర్పశాంతి లేదా ఆశ్లేష బలి, ఇవి ఈ మకర రాశి వాళ్ళు విశేషంగా చేసుకోవడం మంచిది. అది ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఇండియాలో ఉంటే ఆ దేవాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు, యూకేలో ఉన్నారనుకోండి, మీ గృహంలో అయినా చేసుకోవచ్చు. కానీ మంగళవారం రోజే చేయాలి. దానికి వీకెండ్ పనికి రావు, పోస్ట్ పోన్లు ఇవన్నీ కూడా పనికి రావు. మంగళవారమే చేయాలి. జూన్ 1 లోపలనే చేసుకోండి, లేదా ఆ తర్వాత మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేసుకోండి. శుభం భవతండి. నమస్కారం. ఈ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? 12 రాశుల్లో అతి పేద రాశి, అతి కష్టాలు పడే రాశి, అతి ఇబ్బందులు పడే రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి. అయ్యో, పేరు కుంభం, పేరుకే కుంభం, లోపల డొళ్ళు. ఎందుకంటే ఆ కుంభానికి ఒక హోల్ ఉంటుంది అనమాట, హోల్ పడుతుంది అనమాట. ఒక కుంభానికి మధ్యలో పైన ఎక్కడో హోల్ పడితే ఏం కాదు, కానీ కింద పడింది అనుకోండి చిల్లు, మీరు ఎంత నీళ్లు పోసినా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండొచ్చు, వెళ్ళిపోదు. అట్లాగే వీళ్ళ లైఫ్ ఈ సంవత్సరం కొంచెం సమయం కొంచెం మంచిగా ఉంది. నేను అంతా చెప్పను, మీకు ఇబ్బంది పెట్టాను నేను. కాకపోతే ఏదైతే చెడు ఉందో అది ముందు చెప్పాలి కాబట్టి చెప్పేసి, అంటే మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఈ సంవత్సరం నేను ధైర్యంగా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ప్రిపేర్డ్గా ఉండాలి, ఏ ఇబ్బందులు వచ్చినా నేను దాన్ని ఎదుర్కోగలగాలి కాబట్టి ముందు చెప్పా. ఇప్పుడు మంచి విషయం చెప్దాం. ఫస్ట్ పాయింట్, వీళ్ళు అహంకారం వదిలేయాలి. అంటే నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే 10 మంది వినాలి, వాడు చెప్పింది తప్పు, ఇలాంటి విషయాలు మీ మైండ్ నుంచి తీసిపారేయండి. ఇంతకుముందు మీరు అటువంటి వాళ్ళే మీకు మంచి లక్షణాలు మిమ్మల్ని రక్షణ చేసాయి. కానీ ఈ సంవత్సరము అహంకారము మిమ్మల్ని నాశనం చేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, అతి కోపం వస్తుంది, ప్రతి చిన్న విషయాలకి మీరు అతి కోపం పడతారు. దీనివల్ల ఎదుటివాడికి ఏం నష్టం లేదు, మీకు హై బీపీ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. జూన్ వరకు మాత్రం, జూన్ నుంచి 5th గురుడు వస్తాడు కాబట్టి అప్పుడు మీకు మంచి జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ శనేశ్వరుడు వల్ల చెడు కూడా జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి నెల కుంభరాశి వాళ్ళు, మీరు యూకేలో ఉన్నారనుకోండి, ప్రతి నెల నవగ్రహాలకు వెళ్ళి ప్రదక్షిణ 27 ప్రదక్షిణాలు చేసిరండి. ఇండియాలో ఉన్నారనుకోండి, ప్రతి నెల కాదు, ప్రతి శనివారం శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి రావాలి. చేసి వస్తే వీటి నుంచి మీకు ఇబ్బందులు దూరం అవుతాయి. అసలైన పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు విదేశ గమనం చేయకండి. విదేశాల్లో జాబ్ ఇస్తుంది, ఆఫర్ వచ్చింది, అదొచ్చింది, నేను పోతాను, లేదా స్టూడెంట్గా నేను పోతాను, ఇవి మానుకోండి. ఈ ఇయర్ మీరు క్లోజ్ చేసేయండి.
ఈ ఇయర్ మీరు కుంభరాశి వాళ్ళు విదేశానికి వెళ్ళాలనే ఆలోచననే మీరు తీసేయండి. ఎవడన్నా వచ్చి మీకు ఆఫర్ లెటర్ ఇచ్చి తీసుకెళ్తానన్నా, ఇంట్రా కంపెనీ తీసుకెళ్తానన్నా, మెయిన్ వీసా ఇచ్చి తీసుకెళ్తానన్నా, స్టూడెంట్గా ఉన్నావు మెయిన్ స్పాన్సర్ చేస్తామన్నా ఒప్పుకోకండి. ఎందుకంటే మీరు ఆ దేశం వెళ్ళి చాలా ఇబ్బందులు పడతారు. ఒకవేళ మీరు యూకేలో ఉన్నారు, పర్మనెంట్గా ఇండియా వెళ్ళాలనుకున్నారు, ఈ సంవత్సరంలో వెళ్ళకండి, మూవ్ అవ్వకండి. మీ పిల్లలకి చాలా ఇబ్బందులు మారుతాయి, మీకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే యూకేలో ఉన్న ప్రజలకి నేను చెప్పే సూచన ఏంటంటే 2027 ఉగాది తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇండియాకి కానీ వేరే దేశానికి కానీ మార్పులు మీరు చేసుకోవచ్చు. మిగతా రాసుల వారికి కన్సెషన్ అన్న ఉంది నెలలు. వీళ్ళకి కొంచెం వీళ్ళకి అందరితో పోల్చుకుంటే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకు ఇబ్బందులు అంటే వీళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఆ ఇయర్ చాలా మంచి చేశాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్గా చేస్తాడు. రెండో విషయం ఏంటంటే కుంభరాశికి ఇంకొక విషయం చెప్తాను లాస్ట్. శనేశ్వరుడి ఏళ్ళనాటి శనిలో 3 భాగాలు అంటే 7.5 సంవత్సరాల్లో 3 భాగాలు మనం డివైడ్ చేస్తాం. మొదటి 3.5, మొదటి 2.5, 2.5, 2.5 ఇట్లా. మొదటి 2.5 స్టార్ట్ అయినప్పుడు మీ ఇంట్లో కనుక ఏదైనా అనుకోని సంఘటన అంటే ఎవరైనా కాలమై ఉంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన ఇబ్బందుల్లో 50% జరుగుతాయి. ఓకే. లేదా మీకు శని దశలో ఇప్పుడు రెండవ దశ నడుస్తుంది, ఇప్పుడు 3వ దశ నడుస్తుంది యాక్చువల్లీ కుంభరాశి వాళ్ళకి. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతాడు శని. ఒకవేళ మీకు మధ్యలో 2.5 అంటే మీ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మీ లైఫ్లో చాలా మంచి జరిగింది, ఇల్లులు తీసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం అంటే ఖచ్చితంగా ఈ 15-18 నెలలు చాలా ఇబ్బందులు పడతారు. లేదు మొదటి సంవత్సరం కానీ మొదటి 2.5 సంవత్సరాలు కానీ మధ్యలో ఉన్న 2.5 సంవత్సరాలు కానీ చాలా ఇబ్బంది పడ్డాను గురుగారు కుంభరాశి వాళ్ళు అంటే గనక నేను చెప్పినవన్నీ రివర్స్గా మారుతాయి ఈ సంవత్సరంలో. సో ఇదొక అదృష్టం ఉంది, అది మీరు తెలుసుకోండి. ఇంకా వివరాలు కావాలంటే ఎప్పుడైనా సంప్రదించండి, అప్పుడు నేను క్లియర్గా నేనైనా చెప్తాను, లేకుంటే మీ గురుగారు ఎవరైనా ఉంటే వాళ్ళు చూపించుకోండి, వాళ్ళైనా మీకు క్లియర్గా ఆన్సర్ ఇస్తారు. ఇది సర్వసామాన్యంగా మనం చెప్పినవి, జాతకాల ప్రకారంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కాబట్టి మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎటు చూసినా శనేశ్వరుడు మీకు మంచి చేయడానికి అనుగ్రహం చేస్తాడు. అలాగే మీరు విశేషంగా చేయాల్సిన పని ఏంటంటే శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి ఇది అనేది ప్రతి 3 నెలలకు చేసుకోవడం మంచిది. ఇది ఒకటా మంగళవారం చేయాలి లేదా శనివారం చేయాలి, అంతే. ఈ 2 రోజుల్లోనే చేయాలి. అది మీకు అనుకూలం ఉన్న రోజు చేసుకోండి. ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పొందండి. అన్ని శుభాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. శుభం భవతు. నమస్కారం. అన్ని రాశుల్లోకి ఆఖరిదైన రాశి మీనరాశి. మరి మీనరాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి గురించి పూర్వభాద్ర 1వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ మీనరాశిలో వస్తాయి. నార్మల్గా మనం ఎవరిని మాట్లాడించినా కూడా మీనరాశి కనుక అయితే వాళ్ళ రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు అంటే వాళ్ళకి 7.5 సంవత్సరాల్లో దాదాపు 3-3.5 సంవత్సరాలు శనీశ్వరుడు యొక్క స్థానం అయిపోయింది. ఇంకా 3-3.5 సంవత్సరాల సమయం ఉంటుంది. అందరు ఏంటంటే మీనరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు అనేది చెప్తారు చాలా మంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 4లో గురుడు ఉన్నాడు. సో ఆ 4లో ఉన్న గురుడు జూన్ నుంచి 5వ స్థానానికి వస్తాడు. వీళ్ళు జూన్ వరకు ఏవి జరగవు, నా లైఫ్ అంతా ఇంతే, అన్నీ చెడే జరుగుతుంది అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరము గురుడు ఏం చేస్తాడంటే వాళ్ళు భారతదేశం నుంచి విదేశం కోసం ప్రయత్నం చేసి సంవత్సరాల తరబడి ఇండియాలో ఉంటే గనక వాళ్ళకి ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్. తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. వీళ్ళు ప్రయత్నం చేయకపోయినా సరే వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకుపోతారు. అలా చేస్తే మీరు వెళ్ళిపోండి, ఫస్ట్ అలాంటి అవకాశం వస్తే వెళ్ళిపోండి. ఇప్పుడు యూకేలో ఉన్నారు, ఇండియా వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడ కూడా బాగుంది, అసెట్స్ ఉన్నాయి, అక్కడ జాబ్ కూడా ఉందంటే వెళ్ళిపోవచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు. ఉంటున్న ప్రదేశాన్ని వదిలిపెట్టిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళు వీసా కానీ వీసా వచ్చేస్తుంది విత్ ఇన్ 10-15 డేస్లో. ఏ వీసా అయినా సరే, అది వీసా కోసం వీళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. తర్వాత వీళ్ళకి అసలైన యోగం మొదలయ్యేది జూన్ 1 నుంచి. మీనరాశి వాళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఆల్మోస్ట్ వీళ్ళకి
బుద్ధి పెరుగుతుంది, తర్వాత రాజయోగం పెరుగుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు 10 ఏళ్లుగా సంపాదన లేని సంపాదన వీళ్ళు ఆ 5 నెలలు చూస్తారు. అబ్బా మంచి మంచి సమయము. చెడు ఉంది, మంచి కూడా ఉంది. శని నడుస్తున్నా కూడా వీళ్ళకి మంచి చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఇంట్లో గనక గత 2 ఏళ్లుగా ఏవైనా చావులు అంటే అనకూడదు, ఏదైనా ఎవరైనా మరణించి ఉంటే, అది తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, మరణించి ఉంటే ఈ యోగం 100% వర్తిస్తుంది. ఈ యోగం 100. అలా గనక లేకపోయి ఉంటే వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే ఇబ్బందులు ఉంటాయి. అదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 20 ఏళ్ళు కారు నడిపినా, 10 ఏళ్ళు నడిపినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు యాక్సిడెంట్లు మీరు మీ తరపు నుంచి కాదు, వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. నవంబర్ నుంచి 2026 నవంబర్ నుంచి 2027 జనవరి వరకు లోన్స్ తీసుకోవద్దు, కార్లు తీసుకోవద్దు, ఇల్లులు తీసుకోవద్దు. ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగటివ్ ఎనర్జీస్ చాలా వీళ్ళపైన ఉంటాయి. సో ఆ 3 నెలలు ఎప్పుడు ఆఫ్టర్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 3 నెలలు చాలా నెగటివ్గా ఉంటాయి. వీళ్ళ థాట్స్ కూడా నెగటివ్గా వెళ్ళడం ఛాన్స్ ఉంది. ఆరోగ్యం చేజారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆరోగ్యం నుంచి చాలా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఆ 3 నెలలు ఇప్పటి నుంచి జూన్ 1 వరకు కానీ, డిసెంబర్ అదే ఏమంటారు దాన్ని, నవంబర్ నుంచి 3 నెలలు కానీ వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదండి, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేదా రక్తానికి సంబంధించిన వ్యాధులు రావడానికి ఛాన్స్ ఉంటాయి. దయచేసి ఎక్కువ ఎవరిపైన కోప్పడకండి, జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నెసెసరీ గొడవలు పెట్టుకోకండి. నేను చెప్పినటువంటి సమయంలో మీకు ఇంకా ఇబ్బందులు ఎక్కువ అనిపిస్తుంది అంటే కనుక ఒక మార్గము, కుంభకోణంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం. కుంభకోణంలో వెళ్ళి ఏ దేవుళ్ళ దర్శనమైనా ఆ దేవుళ్ళ దర్శనం చేసుకోండి. అలాగే ప్రతి 6 మాసాలకు ఒకటి ఏకాదశి రుద్రాభిషేకము, తర్వాత ఏకవార రుద్రహోమము వీళ్ళు చేసుకుంటే గనక వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుభం భవతు. నమస్కారం. నమస్కారం అండి.